వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎడ్జిటి అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగినది. మరి మనకు ఏప్రిల్ 20వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడం మనకందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఇప్పుడు దాదాపు 2 వారాలు కావస్తున్నది. మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎడ్జిటి అభ్యర్థులకు జూన్ 6వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అవబోతున్నాయి. మరి అభ్యర్థులకి రకరకాల సందేహాలతో పాటు డిమాండ్లను ఈ 2 వారాల నుంచి వినిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కానీ, న్యూస్ పేపర్ ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, రకరకాల మాధ్యమాల ద్వారా మనకు రకరకాల సందేహాలు మరియు డిమాండ్లు మనకు వినపడుతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు అభ్యర్థులు చేసినటువంటి సందేహాలు లేదా డిమాండ్లకు సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు స్పందించినటువంటి అంశాలు ఏంటంటే, మరి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఒక అంశం. అలాగే క్వాలిఫికేషన్లకు సంబంధించి అర్హతలను సడలించడం జరిగింది. 2వ అంశానికి సంబంధించి సందేహాలు నివృత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా సర్టిఫికేట్స్ అప్లోడ్కు సంబంధించి కూడా మినహాయింపు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ 3 విషయాలలో ప్రభుత్వము విద్యార్థులకు సానుకూలంగా స్పందించడం అనేది జరిగింది. మరి విద్యార్థులు కోరుకునేటువంటి అంశాలు ఇంకా ఏమున్నాయి? ప్రధానంగా కోరుకునేటువంటి అంశం మరొకటి ఏంటంటే, నార్మలైజేషన్ అనేటువంటి విధానాన్ని రద్దు చేసి ఒక జిల్లాలోని అభ్యర్థులందరికీ ఒకే రోజు ఒకే పరీక్షను నిర్వహించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. మరి అభ్యర్థులు అడిగేటువంటి డిమాండ్లో వాళ్ళు అడిగేటువంటి ఈ డిమాండు సానుకూలమైందే. ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లా స్థాయిలో ఎంపిక చేయబడే ఉద్యోగం కాబట్టి, ఒక ఉద్యోగానికి ఎంపిక కాబడే అభ్యర్థులందరూ ఒకే రకమైన పరీక్షకు గురి కావడం అనేటువంటిది సరైన విధానము. అది రిలయబిలిటీ, నమ్మదగినటువంటిది. ఒకే పరీక్షకు వేరు ప్రశ్నాపత్రాలతో విద్యార్థులను పరీక్షించడం ద్వారా విద్యార్థులకు లేనిపోని అనుమానాలు, సందేహాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి దీని మీద అభ్యర్థులు మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం చివరికి ఏం చేస్తుందో మనము వేచి చూడాలి. కానీ ఇప్పటివరకు దాని మీద ఎలాంటి క్లారిటీ అయితే లేదు. విద్యావేత్తలు ఎమ్మెల్సీలు రిప్రజెంటేటివ్ చేస్తున్నారు, కొంతమంది విద్యావేత్తలు రిప్రజెంటేటివ్ చేస్తున్నారు. దీని మీద ఒకే జిల్లాకు సంబంధించిన ఒకే పరీక్షను ఒకే రోజుకు నిర్వహించాలని వివిధ రకాల విద్యార్థి సంఘాలు కూడా దీని మీద రిప్రజెంటేటివ్ చేస్తున్నాయి. కానీ ఇంతవరకు దీని మీద ఎలాంటి క్లారిఫికేషన్ అనేటువంటిది లేదు. ఇదొకటి. తర్వాత ఇంతవరకు ప్రిపరేషన్ ఎప్పుడో టెట్ అర్హత సాధించుంటారు, కానీ ఇంతవరకు ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి అభ్యర్థులు ఈ యొక్క టైం మీద డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం 90 నుంచి 100 రోజుల సమయం మాకు కావాలి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క టైం పీరియడ్ మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అలాగే ఎవరైతే టెట్లో అర్హత సాధించలేదో, గతంలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించలేదు, ఎవరైతే కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్ డిఈడి లేదా బీఈడి కోర్సులు కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చారో వాళ్ళందరి యొక్క డిమాండ్ ఏంటంటే, మరొక టెట్ నిర్వహించి ఈ యొక్క డిఎస్సిలో మాకు కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ముఖ్యంగా ఈ 3 రకాల డిమాండ్లు మిగిలిపోయి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒక జిల్లాలోని అభ్యర్థులందరికీ ఒకే రోజు ఒకే పరీక్ష నిర్వహించాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. టైం పీరియడ్, పరీక్షా కాల పరిమితిని 60 నుంచి దాదాపు 90 నుంచి 100 రోజులు నోటిఫికేషన్ నుంచి ఇవ్వాలనేది మరొకటి. అలాగే కొత్తగా మరొక టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటిది. ఈ 3 డిమాండ్లో ప్రభుత్వానికి సాధ్యమయ్యేటువంటి అంశం ఏంటంటే, ఒకే పరీక్షను ఒకే రోజు, అంటే ఒక జిల్లాలో ఉండే అభ్యర్థులందరికీ ఒకే పరీక్షను ఒకే రోజు నిర్వహించడం అనేది ప్రభుత్వానికి సాధ్యం కాని అంశమేమీ కాదు. ఆలోచన చేస్తే అది ప్రభుత్వానికి సాధ్యమవుతుంది. ఇక సాధ్యం కాని అంశాలు అంటే మనం ఏం ఆలోచన చేయొచ్చు అంటే, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఎవరైతే కన్సల్టెన్సీ ఉంటుందో వాళ్ళకి పలానా నెలలో
అని చెప్పేసి ముందుగానే ఒప్పందం జరిగి ఉంటుంది కాబట్టి స్లాట్ బుకింగ్ అయి ఉంటుంది కాబట్టి మరి ఆ నెల పోతే తర్వాత నిర్వహించడానికి సమయం దొరకవచ్చో దొరకపోవచ్చో అనే ఉద్దేశంలో మరి ఆ ఇచ్చిన టైంను మార్చడానికి అవకాశం ఉండకపోవచ్చు. అదొకటి. 2, తిరిగి కొత్త టెట్ నిర్వహించడం అనేటువంటిది కూడా ప్రభుత్వం దాని మీద సానుకూలత లేదు. ఒకవేళ సానుకూలత ఉంటే ప్రభుత్వం ఎప్పటికే నిర్ణయం తీసుకుని ఉండేది నా అభిప్రాయం ప్రకారం. ప్రభుత్వం దాని మీద సానుకూలత లేదు కాబట్టి ఇక తర్వాత కూడా ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు. అంటే ఈ డిఎస్సి ముగిసిన తర్వాత సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు అనేటువంటి విధానంలో తర్వాత టెట్ రావచ్చేమో భవిష్యత్తులో, ఇప్పుడైతే ఉండకపోవచ్చేమో. సరే, ఈ విషయాలన్నింటినీ మనం గమనిస్తే ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వీరందరూ కూడా ఇక జూన్ ఎస్జిటి అభ్యర్థులు ముఖ్యంగా జూన్ 6వ తేదీన ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే, ఒక పాజిటివ్ దృక్పథంతోనే మీరు ముందుకు వెళ్ళవలసిందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే డిఎస్సి రాస్తున్నారంటే దాని అర్థం మీరందరూ టెట్లో అర్హత సాధించారు. నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. టెట్లో అర్హత సాధించిన వారు లేదా అసలు టెట్ రాయిన వాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్పే సమాచారం వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశం. ఎవరైతే టెట్లో అర్హత సాధించి రేపు డిఎస్సి రాయబోతున్నారో వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు అందరూ టెట్ అర్హత సాధించారు అంటే దాని అర్థం ఏంటి? మీకు సబ్జెక్టు మీద కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించి టెట్ సిలబస్కి డిఎస్సి సిలబస్కి పెద్ద తేడా లేదు. ఎస్జిటికి సంబంధించి ఎందుకు తేడా లేదనేటువంటి విషయాన్ని కూడా నేను ఇప్పుడు చెప్తాను. కేవలము ఎంత తేడా ఉంటుందంటే ఒక 10-15% మాత్రమే తేడా ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి 45 రోజుల సమయంలో ఆ 10-15% అవగాహన చేసుకోవడం అనేది పెద్ద కష్టం కాదనేటువంటిది నా యొక్క భావన. మీరు మరలా ఒక నెగటివ్ ఒపీనియన్ వద్దండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే టెట్లో అర్హత సాధించి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడో ఒక 5 సంవత్సరాల క్రితం టెట్ రాశానండి, నేను ఇంతవరకు మరలా దాని పుస్తకాలు చూడలేదు, ఇప్పుడు నాకు సమయం సరిపోదు అంటే ఖచ్చితంగా సరిపోదు. మీ ప్లేస్లో నేనున్నా కూడా అదే అడుగుతాను. కానీ ఇక మనం ఏం చేస్తాం? ప్రభుత్వం ఒక టైం టేబుల్ ఇచ్చింది, దాన్ని మనం ఫాలో కావాలి. ఉన్నంతలో సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం ఎలా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవుతాం అనేది మనం ఆలోచన చేసుకుని ముందు అడుగు వేయాలి. ఎవరైతే ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో, అనుకూల ఆలోచనలతో సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే విజేతలుగా మిగులుతారనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి సత్యం. జరగని దాని గురించి మనం నిరంతరం ఆలోచన చేస్తూ మనము ఉన్న విలువైన సమయాన్ని కోల్పోవడం ద్వారా చివరికి ఎగ్జామ్ రాసే సమయానికి మనలో తెలియనటువంటి ఒక తీవ్రమైన ఆందోళన, ఒత్తిడే మనకు మిగులుతుంది. కాబట్టి ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాన్ని కానీ మీరు నిశ్చితంగా పరిశీలన చేస్తే మీ సమస్యకు పరిష్కారము ఇక్కడే దొరుకుతుంది. ఏంటి ఆ పరిష్కారం అనేటువంటిది చూడండి. ఇప్పుడు మనం ఒక్కసారి ఏపీ టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ మనము చూద్దాం. ఇక్కడ ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మనము గమనించినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి దీన్నే మనము సైకాలజీ అంటాం. దీన్ని మనకు టెట్లో ఎన్ని మార్కులకి ఇస్తున్నాడు? 30 మార్కులకి ఇస్తున్నాడు. తర్వాత మరొకటి ఏంటి? లాంగ్వేజ్ 1 తెలుగు దీన్ని ఎన్ని మార్కులకి ఇస్తున్నాడు? 30 మార్కులకి ఇస్తున్నాడు. తర్వాత లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు దీన్ని ఎన్ని మార్కులకి ఇస్తున్నాడు? 30 మార్కులకి ఇస్తున్నాడు. తర్వాత మ్యాథమెటిక్స్ దీన్ని ఎన్ని మార్కులకి ఇస్తున్నాడు? 30 మార్కులకి ఇస్తున్నాడు. తర్వాత ఈవీఎస్ దీన్ని ఎన్ని మార్కులకి ఇస్తున్నాడు? 30 మార్కులకి ఇస్తున్నాడు. ఈవీఎస్ అంటే ఇందులో సైన్స్, జనరల్ సైన్స్ ప్లస్ సోషల్ స్టడీస్ ఇదే కదా మన యొక్క టెట్ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది ఇదే కదమ్మా. చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి, సైకాలజీ అనేది 30 మార్కులకి, అలాగే తెలుగు 30 మార్కులకి, ఇంగ్లీష్ 30 మార్కులకి, మ్యాథ్స్ 30 మార్కులకి, ఈవీఎస్ 30 మార్కులకి. ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్ మరియు సోషల్ స్టడీస్. చూడండి,
ఇక్కడ తెలుగు చూడండి, తెలుగు 30 మార్కుల కంటే 24 + 6 అంటే 24 మార్కులకి తెలుగు కంటెంటు, 6 మార్కులకి తెలుగు మెథడాలజీ. ఇంగ్లీష్ 24 మార్కులకి ఇంగ్లీష్ గ్రామర్, 6 మార్కులకి ఇంగ్లీష్ మెథడాలజీ. మ్యాథ్స్ చూడండి, 24 మార్కులకి మ్యాథ్స్ కంటెంటు, 6 మార్కులకి మ్యాథమెటిక్స్ మెథడాలజీ. ఈవీఎస్ చూడండి, ఈవీఎస్లో సైన్స్ ఉంది కదా, సైన్స్ 12 మార్కుల కంటెంటు, 3 మార్కులకి మెథడాలజీ. సోషల్ వచ్చేసి 12 మార్కుల కంటెంటు, 3 మార్కులకి మెథడాలజీ. ఇవే కదా మనకు టెట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. టెట్లో మనం ఏం చేస్తామంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి కంటెంట్లను చదువుకుంటారు దాదాపు. కానీ లాంగ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఒకేసారి 9, 10 కూడా చదువుతారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన సిలబస్ అయితే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి అంశాలే దీనికి చదువుతాం. అసలు ఇంకా ప్యూర్లీగా వెళ్తే సీటెట్ నామ్స్ ప్రకారంగా అయితే 3 నుంచి 5 తరగతుల వరకే ఇవ్వాలి తప్ప 6, 7, 8 తరగతులకు అసలు పేపర్ 1 టెట్ ఇవ్వకూడదు. మన వాళ్ళకి పైత్యం ఎక్కువైపోయేసి క్వశ్చన్స్ కోసము ప్రశ్నాపత్రాలు ఎక్కువ తయారు చేయడం కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క సిలబస్ స్థాయిలో లేనటువంటి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు భయపడి పాపం ఏం చేస్తున్నారంటే 10వ తరగతి వరకు కూడా చదువుతున్నారు. సరే, ఏదేమైనా 8 వరకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇది టెట్కి సంబంధించి. ఇప్పుడు మనం ఏపీ డిఎస్సి చూద్దామమ్మ. ఏపీ డిఎస్సి మరి ఇక్కడ టెట్ అనేది మొత్తం టోటల్గా ఎన్ని మార్కులకు జరుగుతుంది? 150 మార్కులకి, 150 ప్రశ్నలు 150 మార్కులకి. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కానీ మనం గమనిస్తే డిఎస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఎన్ని మార్కులకి? ఎస్జిటి 8 మార్కులకి. అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎన్ని మార్కులకి? 4 మార్కులకి. సైకాలజీ ఎన్ని మార్కులకి? 4 మార్కులకి. అలాగే కంటెంట్లు 5 కంటెంట్లమ్మ, 5, 8, 40 మార్కులమ్మ. 5 కంటెంట్లు, 5, 8, 40. ఆ 5 కంటెంట్లు ఏంటంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, అలాగే సైన్స్, అలాగే సోషల్ స్టడీస్. 5 కంటెంట్లు, 5, 8, 40 మార్కులు. అలాగే మెథడాలజీ 5 మెథడాలజీలమ్మ, 5, 4, 20 మార్కులు. ఆ 5 మెథడాలజీలు ఏంటంటే ఇవే: తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, అలాగే సోషల్ స్టడీస్. టోటల్గా ఎన్ని మార్కుల కంటే 80 మార్కులు. అంటే 160 ప్రశ్నలు 80 మార్కులు. అంటే టెట్లో ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్క్ అయితే డిఎస్సిలో ఒక్కొక్క ప్రశ్నకు హాఫ్ మార్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే మీరు ఆల్రెడీ టెట్లో అర్హత సాధించిన వాళ్ళే కదా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేది. ఎస్జిటికి సంబంధించి మన ఎగ్జామ్ ప్యాటర్న్ గమనిస్తే మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అంశాలు చాలా తక్కువమ్మ. జనరల్గా ఇక్కడ కూడా సిలబస్ వాస్తవంగా ఏంటంటే 3rd to 8th డిఎస్సికి అయినా కూడా వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్యాటర్న్ మొత్తం చూస్తే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకే. కాబట్టి నేను మీకు చేసే అభ్యర్థన ఏంటంటే లాంగ్ నుంచి ప్రిపేర్ అవుతుంటే ఓకే, కానీ లాంగ్ నుంచి ప్రిపేర్ కాకుండా ఒకవేళ లాంగ్ నుంచి ప్రిపేర్ అయ్యి కూడా మధ్యలో మీరు గ్యాప్ వచ్చి ఉన్నట్లయితే ఈ షార్ట్ పీరియడ్లో మీరు 9, 10వ తరగతి స్థాయిని గురించి ఎక్కువగా ఆలోచన చేయొద్దు. ఏదో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే దృష్టి సారించండి తప్ప 9వ తరగతి 10వ తరగతి స్థాయిలోకి మీరు వెళ్ళవద్దు. ముఖ్యంగా ఒకవేళ మీరు చదవాలనుకున్నా కూడా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైనా డిఎస్సిలు ఎస్జిటికి ప్రిపేర్ అవుతుంటే, షార్ట్ పీరియడ్లో మీరు ప్రిపేర్ అవుతుంటే మ్యాథమెటిక్స్ సంబంధించి 9th, 8th, 10th జోలికి వెళ్ళొద్దు దయచేసి. మీరు ఇబ్బంది పడతారు. 8th క్లాస్ వరకే మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ప్రిపరేషన్ లేనటువంటి వాళ్ళు, షార్ట్ పీరియడ్లో ఉండేటువంటి వాళ్ళు 9, 10 తరగతుల వైపు కానీ మీరు వెళ్ళితే ప్రాథమిక అంశాలను మీరు మర్చిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ గమనిస్తే జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కొత్త అంశము. ఇక్కడ కొత్త అంశం ఏంటంటే జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక కొత్త అంశము. జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక
కొత్త అంశం, ఇది మాత్రమే ఒక కొత్త అంశం 8 మార్కులకి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది 8 మార్కులకి. ఆ జీకే కూడా అక్కడ మీరు ఇప్పుడు ముఖ్యంగా చదవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్. జీకే అనేటువంటిది అన్లిమిట్. మీరు చదివే సైన్స్ ఒక జీకే, మీరు చదివే మ్యాథమెటిక్స్ ఒక జీకే, మీరు చదివే సోషల్ స్టడీస్ కూడా ఒక జీకేనే. మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అంతే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. పిఐ, ఈ పిఐ యొక్క సిలబస్ని కానీ మీరు గమనించినట్లయితే పిఐలో 6 యూనిట్లు ఇచ్చారమ్మా. ఏంటంటే ఒకటేంటంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, రెండవ యూనిట్ ఏంటంటే టీచర్ ఎంపవర్మెంట్, మూడవ యూనిట్ ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్, నాలుగవ యూనిట్ ఏంటంటే యాక్ట్స్ అండ్ రైట్స్, ఐదవ యూనిట్స్ ఏంటంటే ఎన్సిఎఫ్ 2005, ఆరవ యూనిట్ ఏంటంటే ఎన్ఈపి 2020. అంటే మొదటి 3 యూనిట్లు మాత్రమే మీకు కొత్త, ప్యూర్లీ పిఐ. మిగతా 3 యూనిట్లు ఇక్కడ టెట్లో మీరు చదువుకున్న చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి అనేటువంటి పార్ట్లో ఉండేటువంటి అంశాలు. ఇందులో ఒక సమాచార హక్కు చట్టం 2005 తప్ప మిగతావన్నీ కూడా ఈ 4వ యూనిట్లో మీరు కొత్తగా చదవాల్సింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఒక్కటి మాత్రమే. బాలల హక్కులు, మానవ హక్కులు కానీ, విద్యా హక్కు చట్టం 2009 కానీ, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 కానీ, జాతీయ విద్యా విధానం 2020 కానీ, ఇవన్నీ సైకాలజీలో ఉన్నటువంటి అంశాలే. మీరు టెట్కి ప్రిపేర్ అయినటువంటి అంశాలే. కొత్తగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏం లేవు. అంటే దాదాపు ఇక్కడ నుంచి 2 మార్కులు వస్తే మిగతా దీని మొత్తం నుంచి కూడా మీకు ఇచ్చేది 2 మార్కులు. అంటే మీరు ఇక్కడ కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సింది 2 మార్కులు. అంటే టోటల్గా ఎన్ని మార్కులు? 10 మార్కులు. అంటే మీకు తెలుసో తెలియదు కానీ డిఎస్సిలో అడిగేటువంటి 80 మార్కుల్లో 70 మార్కులు ప్రశ్నాపత్రము టెట్ సిలబస్సే. టెట్లో మీరు దేనికి చదివారో అదే సిలబస్ డిఎస్సికి చదువుతారు. కాబట్టి ఇక్కడ లాంగ్ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు 9, 10వ తరగతి అంశాలను కూడా ప్రిపేర్ అవుతారు. సేఫ్ సైడ్ కోసమే తప్ప వాళ్ళు ఇచ్చిన సిలబస్లు అయితే 9, 10 తరగతులు లేదు. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వానికి ఏదైనా మెయిల్స్ పెడుతుంటే ఆ మెయిల్స్లో ఇది కూడా ఒక అంశంగా పెట్టండి. హెచ్జిటి సిలబస్ అనేటువంటిది 8వ తరగతి వరకు మాత్రమే ఇచ్చున్నారు. కానీ ఎగ్జామ్ జరిగేటప్పుడు సంబంధం లేని 9, 10వ తరగతి ప్రశ్నలు కూడా ఇస్తున్నారు. కాబట్టి అలా ఇవ్వకుండా చూడండి అని చెప్పేసి మీరు మెయిల్స్ రూపంలో కానీ గవర్నమెంట్కి అది తప్పు. సిలబస్ 2018లో జరిగిన బ్లైండ్ మిస్టేక్ అది. 9, 10 తరగతిలో బేస్ చేసుకుని ఇచ్చిన అంశాలు ఏవి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లో లేవు. కాబట్టి సేఫ్టీ కోసము భయంతో ఇస్తారేమనేటువంటి భయంతో చదువుతున్నారన్నమాట ఈ 9, 10 తరగతులకు సంబంధించి. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు టెట్కి ఏమైతే చదివారో అవే అంశాలు డిఎస్సిలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కంటెంట్లు చూడండి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ 5 కంటెంట్లు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కంటెంట్లో మార్కులు వెయిటేజ్ వేరుగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పుడు వేరు. 5 మెథడాలజీలు, ఇక్కడ టెట్లో ఒక్కొక్క మెథడాలజీ నుంచి 3 మార్కు, మ్యాథ్స్ను అంటే 6 మార్కులకు ఉంటే 7 వచ్చేసి 4 మార్కులకు ఒక్కొక్క మెథడాలజీ నుంచి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని సక్సెస్ అవ్వచ్చు. పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీరు ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజుల నుంచి చదివి కూడా మీకున్న భయం వల్ల అంటే మీకున్నటువంటి ఎక్కడ నేను ఈసారి అవకాశాన్ని కోల్పోతాననేటువంటి ఒక యాంగ్జైటీ వలన మీరు భయపడుతున్నారు తప్ప వాస్తవంగా మీరు చదివి ఉన్నారు. మీ బలం మీకు తెలియటం లేదు. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ప్రిపరేషన్ కావాలని కోరుకుంటున్నాం. అయితే ఈ విషయాలన్నింటినీ పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డిఎస్సిలో హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సమయంలో ఒక స్టాండర్డ్ ఒక ప్రామాణికమైనటువంటి అంశాలతో కూడినటువంటి
ప్రశ్నాపత్రాలతో కూడినటువంటి ప్రశ్నాపత్రాలతో ఈ యొక్క గ్రాండ్ టెస్టులు నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఏపీ మెగా డిఎస్సి 2025 ఫైనల్ టచ్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ హెచ్జిటి వాళ్ళకి సంబంధించింది ఈ యొక్క అనౌన్స్మెంట్. మరి ఈ అనౌన్స్మెంట్లో మేము చెప్పబోయేది ఏంటంటే మే 4వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు మే 4వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు డే బై డే ఆల్రెడీ మీరు చదువుతూ ఉంటారు. మీరు భయపడి నేను ఇంకా సిలబస్ పూర్తి అవ్వలేదు, నేను ఇప్పుడు రాయలేను అని భయపడితే తర్వాత ఈ భయం అనేది చివరి ఎగ్జామ్ వరకు ఉంటుంది. మీకు ఎన్ని మార్కులైనా రానివ్వండి, ముందు మీరు పరీక్ష రాయడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. ఎన్ని మార్కులు వచ్చినా పరీక్ష రాయడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. ఒక పరీక్ష రాసినప్పుడు నేను చదివేటువంటి కంటెంట్ నుంచి ప్రశ్నలు నేను ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నాను, ప్రశ్న ఏ రూపంలో ఇస్తున్నారు, నేను చదివే విధానం దీనికి అనుకూలంగా ఉందా లేదా అనే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఎందుకంటే మేము ప్రశ్నాపత్రాలను తయారు చేసేటప్పుడు గతంలో అడిగినటువంటి ప్రశ్నాపత్రాలను కానీ వివిధ పోటీ పరీక్షల్లో ఒక ప్రశ్న ఏ రకంగా అడుగుతారు అనేటువంటిది కానీ ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను దృష్టిలో ఉంచుకొని మీకు ఎగ్జామ్స్ అనేటువంటివి తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మే 4వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు మొత్తం ఎన్ని గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తున్నామంటే 17 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. 17 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఎందుకంటే మనకు ఎగ్జామ్ డ్యూరేషన్ అనేటువంటిది 2.5 అవర్ కాబట్టి 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ప్రతి ఎగ్జామ్ కూడా డే బై డే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ దీనికి సంబంధించినటువంటి సిలబస్ షీట్ కానీ మొత్తం కూడా మీకు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో అవైలబుల్ అవుతుంది. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దానిలో మీరు ఈ యొక్క హెచ్జిటి ఫైనల్ టచ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఫోల్డర్లోకి వెళ్ళినట్లయితే మీకు ఫ్రీగానే ఆ సిలబస్ షీట్ అంతా ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి గమనించి అప్పుడు మీకు అవసరం అనుకుంటే కోర్సును మీరు పర్చేస్ చేసుకుందరు. మరి ఇది 17 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి వాటిని నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. డే బై డే ఇలా నిరంతరంగా మీరు ఎగ్జామ్ వెళ్ళేంత వరకు కూడా మీరు ఒక ఎగ్జామ్ మైండ్ సెట్లో ఉండడానికి ఇది మీకు దోహదపడుతుంది. ఒక ఎగ్జామ్ మైండ్ సెట్, ఇక మీ ఆలోచన దేని వైపుకు వెళ్ళదు. ఎవరైతే హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల మైండ్ సెట్ అంతా కూడా ఫైనల్ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఇతరితర అంశాల వైపుకు మైండ్ సెట్ వెళ్లకుండా ఫోకస్డ్గా మీరు రాసేటువంటి పరీక్ష వైపుకు వెళ్ళాలంటే నిరంతరం మీరు ఒక వ్యాపకంలో ఉండాలి. ఆ చదువు అనేటువంటి వ్యాపకాన్ని మీకు కలిగించడం కోసమే ఈ యొక్క హెచ్జిటి ఫైనల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని మీ ముందుకు తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. మరి దీనికి సంబంధించి గమనిస్తే ఎగ్జామ్ స్ట్రక్చర్ ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా ఇదే విధానంలో జరుగుతుంది. జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 8 మార్కులకు అంటే 16 ప్రశ్నలు. పిఐఈ 4 మార్కులకు అంటే 8 ప్రశ్నలు. సైకాలజీ 8 మార్కులు అంటే 16 ప్రశ్నలు, 16 క్వశ్చన్స్. కంటెంట్ 5 కంటెంట్లు కదా. 5 కంటెంట్లు ఏంటి? తెలుగు ఓకే, అలాగే ఇంగ్లీషు ఓకే, మ్యాథమెటిక్స్, అలాగే జనరల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్. 5 కంటెంట్. ప్రతి కంటెంట్ ఎంత? 8 మార్కులకి. ప్రతి కంటెంట్ 8 మార్కులకి అంటే 16 ప్రశ్నలు.
16 ప్రశ్నలు. ప్రతి కంటెంట్ కూడా 16 ప్రశ్నలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 16 ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటప్పుడు మన తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాల్లో ఉండేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నాపత్రం తయారు చేస్తాం తప్ప ఏదో వెబ్సైట్లో రకరకాలుగా మీరు యాప్లో రకరకాల ఎగ్జామ్ రాస్తుంటారు. ఆ ఎగ్జామ్లో క్వశ్చన్స్ మీరు చూస్తే వాళ్ళు ఎవ్వరు కూడా దాదాపు ఎక్కువ మంది ఎవరు కూడా పెన్ను పెట్టి క్వశ్చన్ రాసి మీకు ఎగ్జామ్ పెట్టేంత ఓపిక ఉండదు. అందుకని వాళ్ళు మీకు 50 రూపాయలకి 100 రూపాయలకి యాప్ అని చెప్పి ఇస్తుంటారు. మీరు వెగబడి అవి చేస్తూ ఉంటారు. వాటి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు. ఒక టెక్స్ట్ బుక్ను ముందు పెట్టుకొని రాయాలంటే చాలా టైం టేకింగ్, చాలామంది ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళు అవసరం అవుతారు. అంతేగాని ఏదో కంప్యూటర్ ఆపరేటర్ ముందు ఒక పుస్తకం వేసి నీకు నచ్చిన విధంగా తయారు చేయండి అంటే అది విద్యార్థికి ఉపయోగపడే విధంగా ఉండదన్నమాట. కానీ కనిగిరి టీచర్స్ అకాడమీ వారు అలా చేయరు. మీరు ఏ పరీక్షకైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ పరీక్ష ఏ రకంగా అయితే మీకు ఫైనల్గా ఇవ్వబోతున్నారో దాన్ని బేస్ చేసుకొని ప్రశ్నాపత్రాలను తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీన్ని ఇలా 5 కంటెంట్లు 8 ఒక్కొక్క కంటెంట్ 8 మార్కులు 40 మార్కులకి. సేమ్ మెథడాలజీలు కూడా అంతేనమ్మా, 20 మార్కులకి. 5 మెథడాలజీలు కాబట్టి 5 4లు 20 మార్కులకి. 5 4లు 20 మార్కులు, 5 మెథడాలజీలు 5 4లు 20 మార్కులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మెథడాలజీ అన్నప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ 5 మెథడాలజీలు ఉన్నాయి కదా, 5 మెథడాలజీలు ఒక్కొక్కటి 4 మార్కులకి. ఒక్కొక్క మెథడాలజీ 4 మార్కులకి. ఒక్కొక్క మెథడాలజీ 4 మార్కులకి. ఒక్కొక్క మెథడాలజీ 4 మార్కులకి అంటే 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఒక్కొక్క మెథడాలజీ నుంచి 8 ప్రశ్నలు ఇస్తారు. 2018 డిఎస్సి ప్రశ్నాపత్రాలను కానీ మనం గమనించినట్లయితే 2018 డిఎస్సి ప్రశ్నాపత్రాలను కానీ మనం గమనిస్తే అప్పటికి మనకి డిఈడి ఏపీ స్టేట్ డివైడ్ అవ్వడం వలన అప్పటికి మనకి టెక్స్ట్ బుక్స్ లేకపోవడం వలన ఉన్న మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ తెలుగు అకాడమీ అంటే తెలంగాణ అనుకొని పేపర్ సెట్టర్స్కి కనీస అవగాహన లేకుండా వాళ్ళు చేసినటువంటి దారుణమైన తప్పిదనం ఏంటంటే అసలు 2018 యొక్క ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది అట్టర్ ప్లాప్ అనమాట. దారుణమైన పరిస్థితులు అనమాట. 9, 10 తరగతుల నుంచి విపరీతంగా ప్రశ్నలు ఇవ్వడం. మెథడాలజీలు మొత్తం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి డ్రాఫ్ట్ కాపీలు అన్నీ ఉన్నాయి. మరి ఎగ్జామ్లో ఇవ్వనప్పుడు అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్కు సిలబస్ పెట్టడం దేనికి? మరి తెలంగాణ డిఈడి టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ డిఈడి మెథడాలజీల నుంచి యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క టెక్స్ట్ బుక్ల నుంచి ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. అప్పుడు చాలామంది అభ్యర్థులు నష్టపోవడం అనేది కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిఈడి టెక్స్ట్ బుక్లు చదువుకున్న పిల్లలందరూ కూడా నష్టపోవడం జరిగింది. కానీ స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకు ఒక డిఎస్సి జరిగింది, 2018 డిఎస్సి జరిగింది. దాని తర్వాత జరగబోయే డిఎస్సి ఇది. మరి ఈ డిఎస్సికి ముందు 2018 డిఎస్సికి ఈ యొక్క ఇప్పుడు జరిగే 2025లో జరిగేటువంటి డిఎస్సికి మధ్య 3 టెట్లు జరిగాయి. ఏంటి ఆ 3 టెట్లు అంటే 3 టెట్లు జరిగాయి. ఆ 3 టెట్లు ఏంటంటే 2022లో ఒక టెట్టు, అలాగే 2024లో ఒక టెట్టు, 2024లో 2 సార్లు జరిగాయి. 2024 మార్చికి సంబంధించినటువంటి టెట్ ఒకటి, అలాగే 2024 ఆగస్టులో నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్లో ఒకటి జరిగింది. 2022లో ఒక టెట్. మొత్తం 3 టెట్లు జరిగాయి. 2018 డిఎస్సికి 2025 డిఎస్సికి మధ్య ఎన్ని టెట్లు జరిగాయంటే 3 టెట్లు జరిగాయి. ఈ 3 టెట్ల యొక్క ప్రశ్నాపత్రాలను కానీ మీరు గమనించినట్లయితే ప్యూర్లీ ఇప్పుడు ఏపీ డిఈడి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రశ్నాపత్రాలను ఇస్తున్నారు. ఇక్కడ ఇప్పటికి నేను కొంతమంది పెట్టేటువంటి ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలను కానీ గమనించినట్లయితే ఎప్పుడో సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి
ఆ అంశాలను పట్టుకొనే ప్రశ్నాపత్రాలు తయారు చేస్తున్నారు తప్ప ఇప్పుడు అసలు ఏపీ డిఈడి టెక్స్ట్ బుక్ల అంశాలు ఏవి ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇవ్వడం లేదు. కానీ కనిగిరి టీచర్స్ అకాడమీ వారు నిర్వహించే ప్రతి పరీక్షలో కూడా ప్యూర్లీ ఆ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నాపత్రాలు అనేటువంటివి తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనకు ఏపీకి సంబంధించినటువంటి డిఈడి టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి మ్యాథ్స్కి సంబంధించి రెండు ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి ఒకటి, సెకండ్ ఇయర్కి ఒకటి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని ముందు పెట్టుకొని ప్రశ్నాపత్రాలను తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది ప్రతి గ్రాండ్ టెస్ట్కి కూడా. అలాగే సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఒక మెథడాలజీ, అలాగే సైన్స్కి సంబంధించినటువంటి ఒక మెథడాలజీ, ఈవీఎస్కి కూడా ఒక మెథడాలజీ ఉంది. కానీ అది మనకు పుస్తకం రూపంలో ఇంతవరకు గవర్నమెంట్ ముద్రించలేదు, అది డ్రాఫ్ట్ కాపీ రూపంలో ఉంది. దాన్ని బేస్ చేసుకొని కూడా ప్రశ్నాపత్రాలను ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్యూర్లీ ఆంధ్రప్రదేశ్ డిఈడి మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రశ్నలు తయారు చేసి మీకు అందించడం అనేది జరుగుతుంది. ఆ ప్రశ్న మీరు చూసినప్పుడు ఏ పేజీ నుంచి ప్రశ్న ఎలా ఇస్తున్నారు, దీన్ని ఎలా చదవాలి అనేటువంటిది మీకు ఒక కనువిప్పు కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను కేవలం ఈ మెథడాలజీని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా నేను మరొక వీడియో మీకు వీలైనంత త్వరగా చేస్తాను. మరి ఇలా మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ను కానీ అలాగే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంటెంట్ సిలబస్ ఏంటంటే ప్రజెంట్ స్కూల్ సిలబస్ 3 నుంచి 9వ తరగతి వరకు 3 నుంచి 9వ తరగతి వరకు ఉండేటువంటి అంశాలు. అలాగే 10th క్లాస్ వచ్చేసి ఓల్డ్ 10th క్లాస్ అంటే పోయి అకాడమిక్ ఇయర్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండే టెక్స్ట్ బుక్ కాకుండా దానికి ముందే టెక్స్ట్ బుక్. అయితే ఎస్జిటి వాళ్ళకు ప్రశ్నాపత్రాలను తయారు చేసేటప్పుడు 3 నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి 3 నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్యపుస్తకాల నుంచి ప్రతి సబ్జెక్టుకు మనకు ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నారు? 16 ప్రశ్నలు ఇస్తున్నారు. మేము 3 నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి లోపల ఒక 12 ప్రశ్నలు తయారు చేస్తాం. 9, 10వ తరగతి స్థాయిలో ఉండే నుంచి ఒక 4 ప్రశ్నలను తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆ 4 ప్రశ్నలను కూడా రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 నుంచి 8వ తరగతి వరకు సిలబస్లో ఉండే అంశాలు రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ ఐటమ్స్ని బేస్ చేసుకొని ప్రశ్నలు తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఏవైతే సిలబస్ మనకు ఉందో ఏదైతే ఆ సిలబస్ని బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ప్రశ్నాపత్రాలని చాలా స్టాండర్డ్గా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఏదో ఒక పరీక్ష పెట్టేస్తే కాదు. 10 రూపాయలకి పరీక్ష, 20 రూపాయలకి పరీక్ష అంటే 10 రూపాయలకి ఏమొస్తుందమ్మా? టీ వస్తుందా? ఎవరైనా సర్వీస్ వర్క్ చేస్తారా? 1 గంటలు అవుతుందా? ఒక గ్రాండ్ టెస్ట్ తయారు చేయడానికి మాకు పట్టే సమయం 1 వీక్ అమ్మ. ఒక గ్రాండ్ టెస్ట్ తయారు చేయడానికి మాకు సమయం 1 వీక్ పడుతుంది. ఒక గ్రాండ్ టెస్ట్ తయారు చేయడంలో కనీసం 10 మంది పాల్గొంటారమ్మా. మరి ఇంతమంది శ్రమని, ఇన్ని రోజుల శ్రమని ఎవరైనా మీకు వర్క్ ఇస్తారా? 10 రూపాయలకి 20 రూపాయలకి ఎలా సాధ్యమవుతుంది? ఆలోచన చేయండి. మీరు ఒక గొప్ప ఉద్యోగాన్ని సాధించబోతున్నారు. మరి ఒక గొప్ప ఉద్యోగాన్ని సాధించబోతున్నప్పుడు దానికి అవసరమైన కనీస ఖర్చును మనం భరించాలి కదా. కాబట్టి ఏదైనా ఎగ్జామ్ ఒక సీరియస్గా ఒక మంచి ఎగ్జామ్ లేదా మరొకటి చేద్దామనుకుంటే గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు అభ్యర్థులు సిద్ధంగా లేరు. ఇక కాలం మారింది కాబట్టి మేము కూడా మారాలి కాబట్టి ఆఫ్లైన్ అనేటువంటి విధానంలో కాకుండా ఆన్లైన్ విధానంలో అయితే ఎక్కువ మందికి రీచ్ కావచ్చు. ఆఫ్లైన్లో ఎక్కువ మంది రావట్లేదు. క్లాస్ రూమ్కి వచ్చి ఎగ్జామ్స్ రాయట్లేదు గతం మాదిరిగా. గతంలో ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టామంటే నేరుగా క్లాస్ రూమ్కి వచ్చి 2000 మంది 3000 మంది ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఈరోజు ఎగ్జామ్స్ అలా రాసేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడట్లేదు. కాబట్టి ఆన్లైన్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ సిరీస్ని కేవలం ఆన్లైన్లోనే తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నము చేస్తున్నాం. మరి ఈ యొక్క 12 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి విధానం చూస్తే ఒక షెడ్యూల్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. డే బై డే అంటే మనకి చూడండి, ఆదివారం 4వ తేదీ మే 4వ తేదీ స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ముగుస్తుందంటే జూన్ 5వ తేదీన ముగుస్తుంది, గురువారం ముగుస్తుంది. చూడండి ఇక్కడ ఈ యొక్క
మొదటి 12 గ్రాండ్ టెస్టులు వచ్చేసి డివిజనల్ గ్రాండ్ టెస్టులము. మొదటి 12 వచ్చేసి డివిజనల్ గ్రాండ్ టెస్టులు. ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా 160 ప్రశ్నలు 80 మార్కులకే ఉంటుందమ్మా. క్వశ్చన్స్ 160 ఉంటాయి, మార్కులు వచ్చేసి 80 మార్కులకి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది, ఫైనల్ ఎగ్జామ్ లాగా. అంటే దీని అర్థం ఏంటి? 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలను, లింకుడు 9, 10 తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలను, 9, 10 తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలను, అలాగే మెథడాలజీలను, వీటన్నిటిని కూడా 12 భాగాలుగా విడగొట్టి 12 గ్రాండ్ టెస్టులుగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ చివరి 5 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి టోటల్ సిలబస్. అంటే మీకు ఫైనల్గా మీరు రాస్తారు కదా, టోటల్ సిలబస్ మీద కదా, టోటల్ సిలబస్ మీద 5 గ్రాండ్ టెస్టులు రాస్తారు. మొదటి 12 డివిజనల్ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ఒకసారి మీకు రివిజన్ పూర్తవుతుంది. తిరిగి ఫైనల్ 5 గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు మరొకసారి మీకు ఈ యొక్క టోటల్ సిలబస్ మీకు పూర్తవుతుంది. అంటే 30 డేస్, దాదాపు 30 డేస్లో ఈ యొక్క ప్రోగ్రాం అంతా కూడా మీకు పూర్తవడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనికి మీరు పే చేయవలసింది ఏంటంటే, చూడండి, ఇప్పుడు వరకే ఇంతకుముందే మీకు చెప్పాం, ఒక గ్రాండ్ టెస్ట్ తయారు చేయాలంటే వారం రోజుల సమయం పడుతుంది. అలాగే ఒక 10 మంది ఒక గ్రాండ్ టెస్ట్ కోసం కృషి చేయవలసి ఉంటుంది. మీరు అనుకోవచ్చు, సార్ వారం రోజులు పడితే మరి మీరు డే బై డే గ్రాండ్ టెస్ట్ ఎలా నిర్వహిస్తామని. ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో వస్తుందని చెప్పారు కదా, ఆల్రెడీ ముందుగానే మేము సిద్ధం చేసుకుని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీకు పరీక్ష నిర్వహిస్తున్నామే తప్ప ఈ రోజు అనౌన్స్ చేసి డే బై డే మీకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేది అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మేము ముందుగానే తయారు చేసుకొని ఉన్నాం కాబట్టి మీకు ఇప్పుడు మేము పరీక్షలు నిర్వహించగలుగుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే మేము కోచింగ్ ఇచ్చేటువంటి వాళ్ళము, గైడ్ చేసేటువంటి వాళ్ళము ముందుగానే సిద్ధంగా ఉంటే తప్ప అభ్యర్థులకు మేము న్యాయం చేయలేం. అంతేగాని అలా గవర్నమెంట్ అనౌన్స్ చేయగానే మేము బోర్డు పెట్టేస్తే వచ్చిన అభ్యర్థులకు మేము ఇప్పుడు మెటీరియలే ఉంది, మెటీరియల్ ఓవర్ నైట్ తయారవుతుందా? సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తేనే మెటీరియల్ తయారవుతుంది, సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తేనే క్వశ్చన్ పేపర్స్ తయారవుతాయి. అంతేగాని ఓవర్ నైట్ అనేటువంటిది ఏది సాధ్యము కాదు. ఓవర్ నైట్ ఏది సాధ్యం కాదు, ఏది ఫ్రీగా సాధ్యం కూడా కాదు. ప్రతిదానికి వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది, వాల్యూ అనేటువంటిది ఉంటుంది. ఆ వాల్యూ లేకుండా ఏది సాధ్యం కాదు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఎందుకు డిఎస్సిలో ఉద్యోగం కావాలనుకుంటున్నారు? ఒక సేఫ్టీ లైఫ్ కోసం, ఒక భద్రత కోసం, ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటారు, మంచి జీతం ఉంది కాబట్టి కావాలనుకుంటారు. కాబట్టి ఏది కూడా ఉచితంగా రాదమ్మా. దాని యొక్క రియాలిటీని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అయినా ఎక్కువ మందికి రీచ్ కావాలనేటువంటి ఒక ఆలోచనతో నేను ఇంతకుముందే చెప్పాను, ఆన్లైన్లో అయితే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్ విధానాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మేము కూడా అదే విధానంలో వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అందుకని ఒక మినిమం ప్రైస్ అనేటువంటిది పెట్టడం జరిగింది. 12 గ్రాండ్ టెస్టులు కూడా కేవలం 499 రూపాయలు. అంటే ఒకరోజు మీరు రెస్టారెంట్కి వెళ్ళి మీకు నచ్చిన ఒక బిర్యానీ తింటే దానికి అయ్యేటువంటి బిల్లు ఖరీదే 499 రూపాయలు. మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళి జస్ట్ ఒక ఫార్మల్ టీషర్ట్ లేదా నైట్ టీషర్ట్, మళ్ళీ హై క్వాలిటీ టీషర్ట్ నేను అనట్లేదు, ఒక నార్మల్ టీషర్ట్ మీరు తీసుకోవాలన్నా కూడా దాని ఖరీదు 500 రూపాయలు. ఒక సాధారణ చెప్పుల జతను కొనుక్కోవాలన్నా దాని ఖరీదు 500 రూపాయలు. అలాగే ఒక నెలకు మీ యొక్క మొబైల్ ఏదైతే ఉందో దాన్ని డేటాకు సంబంధించి రీఛార్జ్ చేసుకోవాలంటే దాని ఖరీదు 500 రూపాయలు. మీరు రీడింగ్ హాల్స్కి వెళ్ళి చదువుతూ ఉన్నట్లయితే ఒక నెలకి మీరు ఆ రీడింగ్ హాల్కి పే చేసేటువంటిది 500 కాదు, 1000 రూపాయలు. వీటన్నిటితో పోల్చుకుంటే ఎంతోమంది ఎన్నో రోజుల శ్రమను పెట్టి మీకు ఉపయోగపడేటువంటి ఒక ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది కేవలం 500 రూపాయలు మాత్రమే. మొదట్లో అనుకున్నాం, ఆలోచన చేస్తాం
1500 పెడదామా అని. కానీ పిల్లల మైండ్ సెట్ అనేటువంటిది దానికి అనుకూలంగా లేదు అని దానివల్ల 1000 రూపాయలు కూడా అనుకున్నాం. కాదు 1000 రూపాయలు కాదు, మనం ఎక్కువ మందికి రీచ్ అవుదాం, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేటువంటి ఆలోచనతో 499 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. అది కూడా ఎక్కువ మందిని గ్యాదర్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆఫర్ని ఎప్పుడు దాకా పెట్టామంటే మే 4వ తేదీ వరకు మాత్రమే. 490 500 రూపాయలు అనేటువంటిది మే 4వ తేదీ, అంటే ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ లోపు ఎంటర్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే, మొదటి గ్రాండ్ టెస్ట్ వరకు మాత్రమే. ఆ తర్వాత ఎంటర్ అయితే మాత్రం ఆ యొక్క ప్రైస్ అనేటువంటిది నార్మల్గా మేము తిరిగి దాన్ని 999 రూపాయలకు పెంచడం అనేటువంటిది జరుగుతుంది. అంటే నిజంగా అభ్యర్థులకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే నిజంగా కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క ఎగ్జామ్స్ మీద నమ్మకం ఉంటుందో, మీ యొక్క ప్రీవియస్ స్టూడెంట్స్ని మీరు ఎవరైనా అడగండి, జాబ్ సాధించినటువంటి వాళ్ళని. కనిగిరి టీచర్స్ అకాడమీ అంటేనే మెటీరియల్కి పెట్టింది పేరు, టీచింగ్ అనేది అది మామూలుగానే ఉంటుంది. ఎగ్జామ్స్ అనేటువంటివి ఇప్పుడు చాలా వచ్చాయి. ఎక్కువ మంది అభ్యర్థులకు లాభ నష్టాలతో సంబంధం లేకుండా వీలైనప్పుడల్లా ప్రతి ఏ రకమైన నోటిఫికేషన్ వచ్చినా కూడా టెస్ట్ సిరీస్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెట్టారంటే అది ఒక కనిగిరి టీచర్స్ అకాడమీ అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మరి చూడండి, ఈ మే 4వ తేదీ లోపు జాయిన్ అయినటువంటి మొదటి 1000 మందికి మాత్రమే ఈ యొక్క అవకాశము. ఎందుకంటే కనీసం 1000 మందిని ఈ యొక్క ఫైనల్ టెస్ట్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ రాసే విధంగా ప్రోత్సహించాలనేటువంటిది మా ఉద్దేశం. కనీసం 1000 మంది. ఎందుకంటే ఎక్కువ మంది అభ్యర్థులు రాసినప్పుడు వాళ్ళ యొక్క కాంపిటెన్స్ అనేటువంటి, వాళ్ళ యొక్క కాంపిటీషన్ ఎంత ఉంది అనేటువంటిది వాళ్ళకు తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఒకరితో మరొకరు బేరీజ్ చేసుకోవడానికి బాగుంటుంది. పోటీ పడే కొద్దీ వాళ్ళకి ఎగ్జామ్ రాయాలనేటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని మొదటి 1000 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం. మే 4వ తేదీ, ఒకవేళ మే 4వ తేదీలో ఎవరైతే జాయిన్ అవుతారో ఆ మొదటి 1000 మంది అభ్యర్థులకు 499 రూపాయలకు మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి మే 4వ తేదీ తర్వాత అయినా, మే 4వ తేదీ తర్వాత అయినా, లేదా 1000 మంది పూర్తయిన తర్వాత అయినా ఈ యొక్క ఆఫర్ ఎంతకు పెరిగిపోతుందంటే 999 రూపాయలకు పెరిగిపోతుంది. అంటే 1000 రూపాయలకు పెరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే ఈ క్షణం నుంచే మే 4వ తేదీ లోపల మీరు ఈ యొక్క ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయినట్లయితే కేవలం 500 రూపాయలతో మీ చేతిలో అత్యంత విలువైనటువంటి ఈ యొక్క 17 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి డే బై డే మీకు జూన్ 5వ తేదీ వరకు నిరంతరంగా మీకు అందుబాటులో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి కేవలం పరీక్షలు నిర్వహించడమే కాకుండా కొన్ని అదనపు సౌకర్యాలను కూడా పిల్లలకు ఇచ్చి ఇప్పుడున్నటువంటి పోటీలో మరి ఈ యొక్క ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరినీ కూడా విజేతలుగా మార్చాలనేటువంటి ఒక సంకల్పంతో మేము తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏంటంటే చూడండి, ప్రతి గ్రాండ్ టెస్ట్ ప్రశ్నాపత్రంను కూడా అకాడమీ పాఠ్యపుస్తకాల ఆధారంగా, ఇంతకుముందే నేను చెప్పాను, అకాడమీ పాఠ్యపుస్తకాల ఆధారంగా ఫైనల్ ఎగ్జామ్స్ను దృష్టిలో ఉంచుకొని ప్రామాణికంగా రూపొందించడం జరుగుతుంది. ఇంతకుముందే నేను చెప్పినటువంటి అంశం. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి అంశం ఏంటంటే 17 గ్రాండ్ టెస్టులో 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి, 5 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. అయితే ఎగ్జామ్ ముగిసిన అనంతరము ప్రతి డివిజనల్ గ్రాండ్ టెస్ట్కి ఏం చేస్తామంటే మ్యాథ్స్ ఒకటి, నేను మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మ్యాథ్స్కి సంబంధించి, మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ 12 డివిజనల్ గ్రాండ్ టెస్ట్లో మేము ఏ క్వశ్చన్ ఇస్తామో ఆ క్వశ్చన్ని మీరు ఫాలో అయినట్లయితే ఈ 12 డివిజనల్ గ్రాండ్ టెస్ట్లో ఉండేటువంటి మ్యాథ్స్ మొత్తాన్ని మీరు ఒక నోట్స్ లాగా తయారు చేసుకున్నా కూడా ఫైనల్ ఎగ్జామ్లో ఉండే మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో ప్రతిబింబించకపోతే నన్ను అడగండి. మీరు అంత ప్రామాణికంగా మ్యాథ్స్ క్వశ్చన్స్ని రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు ఎవరైనా ఏదైనా పుస్తకాల్లో ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా చదువుకొని పోతారు, కానీ మ్యాథ్స్ అనేటువంటిది అవగాహన అయితేనే ప్రశ్నలకు ఆన్సర్ చేయగలరు. అంత స్టాండర్డ్గా మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్స్ని తయారు చేయడం జరుగుతుంది. మీరు
రాష్ట్రంలో జరిగేటువంటి ఏ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్నైనా అందులో ఉన్న మ్యాథ్స్ కంటెంట్ని చూడండి, కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క మ్యాథ్స్ కంటెంట్ని చూడండి, క్వశ్చన్ పేపర్స్లో మీకు ఆ వేరియేషన్ అనేటువంటిది కనపడుతుంది. కేవలం ఒక మ్యాథ్స్ క్వశ్చన్స్ కోసమైనా సరే మీరు ఎగ్జామ్ని ఫాలో అవ్వచ్చు. ఫైనల్ ఎగ్జామ్లో మీకు మ్యాథ్స్ 8 మార్కుల కంటెంట్ ఏదైతే ఉందో 8కి 8 మార్కులు ఈ యొక్క 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల మీకు తెచ్చుకోవడానికి అది అవకాశాన్ని కల్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ను PDF రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అసలు యాక్చువల్గా వీడియోస్ రూపంలో ఇద్దాం అనుకున్నాం, కానీ డే బై డే వాటిని రికార్డ్ చేయడం సాధ్యం కాదు. అందుకోసము ఏమనుకున్నామంటే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ల వరకు PDF రూపంలో ఇద్దాం, ముందుగానే రికార్డింగ్ చేసి పెట్టుకొని టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క 12 డివిజనల్ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి మ్యాథ్స్ మరియు ఇంగ్లీషు ఎక్స్ప్లెనేషన్ని మీకు PDF రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జామ్ ముగిసిన వెంటనే మీకు గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆన్లైన్లోనే ఎగ్జామ్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అయిపోయిన తర్వాత దాని కిందే ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్ రెండూ కూడా మీకు ఉంటుంది. అది అద్భుతంగా ఉంటుంది. అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో మ్యాథ్స్కి మీకు తిరిగనేటువంటిది ఉండదు. అలాగే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ల ప్రత్యేకతలు ఏంటంటే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ల వరకు తెలుగు మీడియంలోనే నిర్వహిస్తామా. డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి బోత్ మీడియం ఇద్దరు అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఒక అంశం ఏంటంటే వీడియో రూపంలో కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నాం కదా. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య కనీసం 1000 మందికి మించితేనే మేము ఈ యొక్క ఎగ్జామ్కు వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మరలా ఫ్యాకల్టీ రెమ్యునేషన్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకి రెమ్యునేషన్ ఇస్తేనే కదా వాళ్ళు వచ్చేసి మళ్ళీ రికార్డింగ్ చేసేది. ఇదంతా పెద్ద ప్రాసెస్. కనీసం ఒక 1000 మంది అయినా ఉంటే, కనీసం నేను అనేది దానివల్ల మాకు ఆదాయం కూడా ఏం రాదు, కనీసం ఒక 1000 మంది అయినా జాయిన్ అయితే అప్పుడు ఫ్యాకల్టీ కూడా మేము కొంత రెమ్యునేషన్ ఇచ్చేసి ఈ యొక్క వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, 1000 మందికి మించితేనే ఫైనల్ ఎగ్జామ్స్కి ఈ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. అంతకంటే తక్కువ అయినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగానే PDF రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మినిమం మెంబర్స్ అనేటువంటివి ఉండాలి. అందుకని చెప్తున్నాను, మీరు రాయడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ నైబర్స్కి కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళకి కానీ ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేయండి. ఉపయోగపడుతుంది. కేవలం 500 రూపాయలే. మీరు ఇతరితర ఎగ్జామ్స్ రాస్తూ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఈ ఎగ్జామ్ సిరీస్ కూడా మీ ప్రిపరేషన్ ఒక భాగం అయితే ఇది మీకు ఒక బలమైన సాధనంగా, ఒక బలమైన ఆయుధంగా మీకు ఉపయోగపడి డిఎస్సి ఫైనల్లో మిమ్మల్ని ఆ విజయ తీరానికి చేరుస్తుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని, ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామ్ పొజిషన్ అర్థం చేసుకొని క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 1000 మందికి మించినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్స్ కూడా, టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ ఉన్న ప్రతి ఎగ్జామ్స్ కూడా వీడియో రూపంలో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కేవలము యాప్లో మాత్రమే అప్లోడ్ చేస్తాము, యూట్యూబ్లో చేయం. చాలామంది చేస్తుంటారు. వాళ్ళొక ఎగ్జామ్ పెట్టేసి దాని ప్రమోషన్ కోసం తర్వాత మరలా యూట్యూబ్లో పెట్టేస్తుంటారు. మరి ఎగ్జామ్ యూట్యూబ్లో పెట్టినప్పుడు ఫీజు కట్టి ఎగ్జామ్ రాసిన వాడికి ఉపయోగం ఏముంటుంది? ఫీజు కట్టి ఎగ్జామ్ రాసిన వాడు అందరూ ఒకటే అవుతుంది కదా. ఎగ్జామ్ రాయని వాడికి కూడా ఆ వీడియో ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. మరి ఎగ్జామ్ రాసిన వాడికి ఎలాంటి ఉపయోగం? కాబట్టి ఈ వీడియోస్ ఏవి కూడా మేము
యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరగదు. యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క కోర్సును పర్చేజ్ చేస్తుంటారో, ఎవరైతే ఈ కోర్సును పర్చేజ్ చేసి ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళకి మాత్రం ఆ వీడియో అవైలబుల్ అవుతుంది కాబట్టి అవైలబుల్ అవుతుంది తప్ప సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియో అనేటువంటిది అప్లోడ్ అవ్వదు. యూట్యూబ్లో ఇది ఇవ్వడం అనేది జరగదు. అలా జరిగితే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రాయని వాళ్ళకి పెద్ద తేడా ఏముండదు. ఎగ్జామ్ రాయకుండానే వాళ్ళ వీడియో అంతా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలా మా స్వార్థం ఏంటంటే మా టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మేము ప్రయోజనం చేకూర్చడానికే మేము ప్రతి క్షణం పని చేయడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. అది నెక్స్ట్ వన్. మరి మీరు ఎగ్జామ్ రాయాలన్నట్లయితే మీరు చేయవలసిన పని ఏమిటంటే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని ఇప్పటికే డౌన్లోడ్ చేసుకుంటే పర్లేదు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని తర్వాత కోర్సును పర్చేజ్ చేయండి. మీకు అక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది. హెచ్జిటి ఫైనల్ టచ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి ఉంటుంది. అందులో సిలబస్ షీట్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఉంటుంది. కేవలం 500 రూపాయలు మాత్రమే. ఎప్పటిలోపు మే 4వ తేదీలోపు, మరొకసారి కూడా నేను చెప్తున్నాను, వీలైనంత త్వరగా ఎన్రోల్మెంట్ అయిపోయింది. కోర్సును పర్చేజ్ చేసుకోండి. సిలబస్ షీట్ను ఒకసారి గమనించి మీ యొక్క ప్రిపరేషన్ మొదలుపెట్టి మే 4వ తేదీ నుంచి ఎగ్జామ్కు మీరు రెడీ అయిపోయింది. మరి మరొక అంశంతో మరొక రోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.